శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మాతాజీ శ్రీ శక్తి పీఠాధీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కృత్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత మరకత సిద్ధేశ్వర స్వామి సహిత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ మహాశివరాత్రి శుభాశీస్సులు. ఓం నమ శివాయ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా నేను 6:10 కల్లా ముందే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వేదిక మీద. నిజంగా చెప్పాలంటే చాలా హుషారెత్తించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పటికంటే కూడా ప్రజలందరిలో ఉత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు రాక. వారు రాగానే అందరూ జయ జయధ్వానాలు, చప్పట్లు, ఆనందము, హర్షధ్వానాలు. ఆ ఒక్కటి చూస్తేనే చాలు, ఆ పరమేశ్వరుడు వీరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు మన రాష్ట్రానికి అందించారా అనేటువంటిది అర్థమవుతున్నది. మన తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు దేశం, ఈ తెలుగు అనేటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? తెలుగు అనేటువంటి శబ్దం మనం పిలుస్తూ ఉన్నాము, మనం స్మరిస్తూ ఉన్నాము అనంటే శివుణ్ణి స్మరిస్తున్నట్టుగా లెక్క. కారణం ఏమిటి అనంటే, తెలుగు దేశాన్ని ఎలా ఇంతకుముందు పిలిచేవాళ్ళు త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు. త్రిలింగము, 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి దేశం కాబట్టి మనది త్రిలింగ దేశము. అటు ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి, ఇటు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు, కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వరుడు మధ్యలో ఉన్నటువంటి దేశం కాస్త త్రిలింగ దేశమైంది. అనంతర కాలంలో త్రిలింగ తిలింగ తెలుగుగా మారి తెలుగు అనేటువంటి పదం వచ్చింది. అంటే మనందరము కూడా ఆ శివుని యొక్క బిడ్డలము. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆ శివుడి యొక్క పేరుతోటి మన రాష్ట్రం ఏర్పడటం జరిగింది. మన తెలుగు భాష పేరు ఏర్పడటం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడటం జరిగింది. బహుశా అది కూడా శివ సంకల్పం అనుకోవచ్చు. మనం శివుడి గురించి చెప్పుకుంటున్నాం. నిరాడంబరంగా ఉన్నాడు స్వామి. ఏమిస్తాడు స్వామి? మోక్షం ఇస్తాడా? లయకారకుడుగా చెప్పుకున్నాం, శక్తి స్వరూపుడుగా చెప్పుకున్నాం. కానీ ప్రధానంగా శివుడు ఏమందిస్తాడు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. లక్ష్మీదేవికి కుబేరుడికి కూడాను స్వామి ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ కూడా ఐశ్వర్యాన్ని. అయితే అవి సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని లేదు. భోళాశంకరుడు మిగిలిన ఏ దేవతలకి పేరుని శివుడి పేరులో మనం చూస్తున్నాం. భోళాశంకరుడు కాసిన అభిషేక ప్రియుడైనటువంటి శివుడు. కాసిన నీళ్లు పోస్తే చాలు, ఒక మారేడు దళం పెడితే చాలు, ఇవేవీ కూడా మేము చేయలేము అనంటే శివ అని పిలిస్తే చాలు పలుకుతాడు స్వామి. అటువంటి స్వామి సన్నిధిలో ఇందాక అమరావతి గురించి అనేక విశేషాలు చెప్పుకున్నాం. దేవతల రాజధాని కూడా అమరావతి. మరి ఆ అమరావతి పేరుతో మన రాజధాని ఏర్పరచుకుంటే దేవతలే దిగి వస్తారు. మన రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి అనిపించింది, ఇవాళ మహాశివరాత్రి శివుణ్ణి అందరూ కూడా ఇవాళ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు, అభిషేకాలు చేస్తారు. దేనికోసం చేస్తారు? మా కోరికలు తీర్చండి, మా కష్టాలు తీర్చండి, మేము జరిగేటట్టుగా చెయ్యి స్వామి అని చేసుకుంటారు. కానీ బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని మనందరి కోసమే ఆయన ప్రార్థనలు చేస్తారు, పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు. పురాణ వాంగ్మయంలో ఒక మాట ఉన్నది, రాజు చేసేటువంటి
ఏ యజ్ఞమైనా, ఏ యాగమైనా, ఏ పూజ అయినా, ఏ అభిషేకమైనా సరే దేవతలు స్వయంగా స్వీకరించి రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తొందరగా అనుగ్రహిస్తారు అని. అలా మన కోసం పాటుపడుతూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పూజలు వారి కోసం కాక మన కోసం వారు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? వారు మన కోసం ప్రార్థిస్తే మనం వారి కోసం ప్రార్థించాలి, వారికి దేవతల ఆశీస్సులు ఉండేటట్టుగా చేయాలి. ఎందుకంటే మనందరం కోరుకుంటున్నటువంటి కలలను సాకారం చేస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఇందాక చాలామంది మాట్లాడుతూ చెప్పారు, గుంటూరు గురించి చెప్పారు. నేను పుట్టింది కూడా గుంటూరులోనే, నేను మెడిసిన్ చదివింది కూడా, మెడికల్ కాలేజీలో చదివింది కూడా పూర్వాశ్రమంలో ఇక్కడే. అంతేకాదు చంద్రబాబు గారిని చూస్తే ఒక నాస్టాలజిక్ మూమెంట్. ఎందుకనంటే